ఓకే. ఓకే, సింక్రనైజేషన్ అనే కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకున్నాము. సింక్రనైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకు మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. ఈచ్ థ్రెడ్ ఒక మెథడ్ని ఈచ్ థ్రెడ్ ప్యారలల్గా పనిచేస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఏంటంటే ఒకే థ్రెడ్స్ మల్టిపుల్ థ్రెడ్స్ ఒకే కోడ్ మీద వర్క్ చేసినప్పుడు మనకు అక్కడ ఏంటంటే ప్రాబ్లం వస్తుంది. ఎలాంటి ఎలాంటి సినారియోస్లో వస్తుందంటే, థ్రెడ్ సేఫ్టీ లేనప్పుడు, అంటే మనకు థ్రెడ్ సేఫ్టీ డేటా లేనప్పుడు అలాంటి ప్రాబ్లం మనకు వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న కోడ్ తీసుకొస్తాను. దాన్ని మనం సింక్రనైజర్ అంటే 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. మామూలుగా ప్యారల్గా థ్రెడ్స్ అన్నప్పుడు ప్యారల్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒక కోడ్ పెట్టేసి మల్టిపుల్ థ్రెడ్స్ పెట్టి, ఇప్పుడు మనకు ఒక మెయిన్ మెథడ్ ఉంది, మల్టిపుల్ థ్రెడ్స్ సేమ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఒక 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 సినారియోలో మాత్రం కొన్ని స్టెప్స్ ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, సేమ్ ఒకటే చేయాలి అని. ఎలాంటి సినారియోస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఒక మెథడ్ తీసుకోండి, ఏదైనా ఒక చిన్న ఏదైనా ఎలాంటిదంటే ఒక్క నిమిషం. ఇది కూడా పనిచేయదా? ఓకే. ఓకే, సో నా దగ్గర ఒక వేరియబుల్ ఉందనుకున్నాం. థ్రెడ్స్ మల్టిపుల్ పనిచేస్తున్నాయి, మల్టిపుల్ థ్రెడ్స్ వస్తున్నాయి. ఈచ్ థ్రెడ్ వచ్చి ఇక్కడ ఒక ఓకే ఫర్ సపోజ్, లేదంటే రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఇక్కడ లాగిన్కి సంబంధించిన లాజిక్ ఉందనుకున్నాం. ఓకే, లాగిన్కి సంబంధించిన లాజిక్ ఉంది ఇక్కడ. T1 అంటే ఇప్పుడు వెబ్ పేజ్ ఉంది, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఒక వెబ్ పేజ్ ఉంది, అంటే ఇది ఒక యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 ఇలా ఉన్నారు. ఇక్కడ యూజర్ A1, ఫస్ట్ యూజర్ A1, B1, C1 అని యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేశారు. ఓకే, నా వీళ్ళందరూ ఒకేసారి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. లాగిన్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఒక వేరియబుల్ ఉంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఒక వేరియబుల్ ఉంది. ఇది మన లాజిక్. ఎవరైనా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇంటికి వస్తాయి. ఇక్కడ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్తో డేటాబేస్కి వెళ్ళి డేటాను వెరిఫై చేయాలి. ఓకే, సో సెట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ యూజర్ నేమ్తో డేటా వెళ్ళి తీసుకొని వస్తుంది. ఫస్ట్ లాజిక్ డేటా తీసుకొని వస్తుంది. స్టెప్స్ చూడండి, యూజర్ నేమ్ని డేటాబేస్కి పంపించి డేటా తీసుకొని వస్తుంది. ఇవన్నీ స్టెప్స్ అనుకోండి, గుర్తుపెట్టుకుందాం. డేటా వచ్చింది అంటే డీబీ కాల్, ఇది డేటాబేస్ కాల్. డేటా వచ్చింది,
ఇక్కడి నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఇక్కడ వెరిఫై చేయాలి. అంటే యూజర్ నేము పాస్వర్డ్ రెండు కరెక్టా కాదా, డేటాబేస్లో ఉన్న యూజర్ నేము, యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్, పాస్వర్డ్ సేమ్ ఉన్నాయా లేదా అనేది నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. దానికంటే ముందు ఈ స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు 1 2 3 4 5 స్టెప్స్ ఉన్నాయి. ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి? 3 థ్రెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు థ్రెడ్ 1 వచ్చింది, థ్రెడ్ 2, థ్రెడ్ 3 అని 3 వచ్చేసాయి. థ్రెడ్ 1, థ్రెడ్ 2, థ్రెడ్ 3 ఇలా ఉన్నాయి. ఇవి ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఈ ఆబ్జెక్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఆబ్జెక్ట్ లెవెల్లో ఉన్నాయి అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందంటే హీప్ ఉంటుంది, హీప్లో ఉంటుంది. అంటే మన మెమరీకి సంబంధించిన ఆబ్జెక్ట్ హీప్లో ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్, ఇక్కడి నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఏది A1 A2 హీప్లో ఉన్న డేటాలో ఆర్ లేదంటే హీప్లో, ఇది హీప్ అనుకోండి. ఫస్ట్ వచ్చి దీనికి A1 A2 A1 ఆర్ A1 అని యూజర్ నేము పాస్వర్డ్ సెట్ అయినాయి. పాస్వర్డ్కి A1 సెట్ అయినాయి. థ్రెడ్ 1 అంటే ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి కదా, దీనికి ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ చేసింది అనుకున్నాం. ఈ స్టెప్ ఏం చేసిందంటే T1 డేటాబేస్కి వెళ్ళి యూజర్ నేమ్తో ఏ డేటా ఉందో ఆ డేటా తీసుకొచ్చేసింది. ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా వెరిఫికేషన్ జరగలేదు. వెరిఫికేషన్ జరిగే లోపు దీనికి టైం అయిపోయింది, టైం స్లైస్ అయిపోయింది అంటే టైం అయిపోయింది మనకి. అంటే థ్రెడ్ ఇంకా రన్నింగ్లోనే ఉంది, దానికి టైం వచ్చినప్పుడు రన్నింగ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు రన్నబుల్లోకి వెళ్ళింది, ఇంకా దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు వేరే థ్రెడ్కి ఛాన్స్ వచ్చింది, ఈ థ్రెడ్ ఎంటర్ అయింది, అంటే ఈ థ్రెడ్ రన్ అవ్వడం మొదలుపెట్టింది. సో ఈ థ్రెడ్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి? B1 ఎంటర్ దీంట్లోకి, అంటే అప్డేట్ అయిపోయింది, ఇవి వెళ్ళిపోయి దీంట్లోకి వచ్చాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ ఇది ఎంటర్ అయింది. ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ 1కి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు థ్రెడ్ 1 ఎక్కడ వెరిఫై చేయాలి? ఓకే, థ్రెడ్ 1 వెరిఫై చేయాలి. ఏం వెరిఫై చేయాలి? డేటాబేస్ నుంచి వచ్చిన డేటా, యూజర్ ఎంటర్ చేసిన డేటా కరెక్ట్గా వెరిఫై చేయాలి. ఇప్పుడు థ్రెడ్ 1 ఆల్రెడీ డేటా తెచ్చుకుంది డేటాబేస్కి వెళ్ళి. ఇప్పుడు దేంతో వెరిఫై చేయాలి? ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్తో వెరిఫై చేయాలి. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్లో ఇప్పుడు ఎవరి డేటా ఉంది? B1 B2 ఉంది. ఎందుకు? ఆ థ్రెడ్కి ఛాన్స్ వచ్చింది కాబట్టి దాంట్లోకి సెట్ చేసింది. ఆ థ్రెడ్ జాబ్ అయిపోయాక మళ్ళీ ఈ థ్రెడ్కి వచ్చింది. ఇప్పుడు ఈ థ్రెడ్ ఏం చేసింది? యూజర్ నేమ్ పాస్వర్డ్ వెరిఫై చేయాలని ట్రై చేసింది. ఏమైంది అక్కడ? ఈ డేటా ఏమో థ్రెడ్ 1, ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ వెరిఫై చేయాల్సింది డేటాబేస్ నుంచి వచ్చిన డేటాను. ఇక్కడున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ వెరిఫై చేసే దగ్గర B1తో ఈ డేటాను మనం చెక్ చేస్తాం. ఎందుకు? ఈ డేటా అప్డేట్ అయిపోయింది కాబట్టి. థ్రెడ్ 2 వచ్చి ఈ డేటాను అప్డేట్ చేసింది. సో ఇక్కడ ఏం జరిగింది? యూజర్ అంటే థ్రెడ్ 1 డీటెయిల్స్తో థ్రెడ్ 2 డీటెయిల్స్ని కంపారిజన్ జరుగుతుంది. ఇది కరెక్టా అంటే నో, కరెక్ట్ కాదు. అంటే ఇలాంటి సినారియోస్ ఎలా ఉండాలి? ఒక థ్రెడ్ ఎంటర్ అయితే అది పూర్తిగా అయిపోయేంత వరకు ఇంకో థ్రెడ్కి ఛాన్స్ ఇవ్వకూడదు, అప్పుడే కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? దాన్ని సింక్రనైజేషన్ అంటారు. థ్రెడ్ సేఫ్టీ లేదు ఇక్కడ, థ్రెడ్ సేఫ్టీ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అరైజ్ అయింది. ఓకే, థ్రెడ్ సేఫ్టీ అంటే మీనింగ్ ఏంటంటే ఇలాంటి కోడ్ ఉన్నప్పుడు, ఓకే థ్రెడ్ సేఫ్టీ లేని కోడ్ ఎప్పుడైతే ఉందో, ఇలాంటి కోడ్ ఉన్నప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత రెండో స్టెప్ రావాలి, రెండో థ్రెడ్కి అలౌ ఇవ్వాలి. అంటే ఒక థ్రెడ్ ఫినిష్ అయిపోయేంత వరకు రెండో థ్రెడ్కి ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకే, అలా ఉండేలాగా మనం కోడ్ రాయాలి. సింక్రనైజేషన్ అంటారు దాన్ని. అలాంటి సింక్రనైజేషన్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సింక్రనైజ్డ్ కోడ్ అని
సపోజ్ నేను ఒక క్లాస్ రాస్తాను. సింక్రనైజేషన్ ప్లానింగ్ ఎలా చేస్తానంటే నేను ఫస్ట్ నేను ఒక క్లాస్ తీసుకుంటాను. ఒక క్లాస్లో మెథడ్స్ రాస్తాను. ఫోర్ మెథడ్స్ ఉన్నాయనుకోండి. దీనికి సింక్రనైజర్ అని అప్లై చేస్తాను. అంటే 2 మెథడ్స్ ఏమో సింక్రనైజ్డ్, మిగతా మెథడ్స్ ఏమో నాట్ సింక్రనైజ్డ్. సింక్రనైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? 1 థ్రెడ్ ఎట్ అ టైం. ఒక థ్రెడ్ పూర్తిగా అయిపోయిన తర్వాతనే ఆ థ్రెడ్లోకి ఎంటర్ అవుతాయి ఇంకో థ్రెడ్స్, లేకపోతే అంతవరకు వెయిటింగ్లోనే ఉంటాయి. సో అలా జరగాలి అని అన్నప్పుడు ఇంటర్నల్గా ఏం తీసుకుంటుందంటే దెర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ లాక్. ఓకే, ఒక లాక్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఏమంటారంటే లాక్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్కి ఒక లాక్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక థ్రెడ్ ఉందనుకో, ఆ థ్రెడ్ని మనం ఎప్పుడైనా ఒక మెథడ్ని కాల్ చేస్తున్నామంటే ఏ మెథడ్ అయితే సింక్రనైజ్డ్ మెథడ్, ఆ మెథడ్లోకి ఎంటర్ అవ్వాలంటే దానికి లాక్ కావాలి. లాక్ ఎవరి దగ్గర ఉంటుందంటే ఆబ్జెక్ట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఒక క్లాస్ రాసాము, సపోజ్ డేటా అని ఒక క్లాస్ రాస్తాం. So this class has few methods. Public, synchronize అని పెడతాం. synchronize, ఇలాంటి ఒక మెథడ్ రాస్తాం. Something int I equal to 0, I less than $100. Okay, okay, or test 1. ఇలా ఉందనుకున్నాం. ఇది సింక్రనైజ్డ్ మెథడ్. అంటే ఈ మెథడ్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఫస్ట్ ఏ థ్రెడ్ అయితే ఎంటర్ అవుతుందో ఆ థ్రెడ్ కాల్ అవుతుంది అంతే. తర్వాత మిగతా థ్రెడ్స్ అన్ని ఒక థ్రెడ్ ఫినిష్ అయిన తర్వాత ఇంకో థ్రెడ్ లోపలికి వెళ్తుంది. అలాగే ఇంకో మెథడ్ రాదు. ఇది ఇట్స్ నాట్ సింక్రనైజ్డ్ మెథడ్. ఇలా తీసుకున్నాం. ఓకే, నా ఇప్పుడు నేను ఒక థ్రెడ్ క్లాస్ రాస్తాను. ఓకే, ఒక థ్రెడ్ క్లాస్ రాస్తాను. థ్రెడ్ క్లాస్లో మనం డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేసుకోవచ్చు కదా. మామూలుగా ప్లెయిన్ థ్రెడ్ రాస్తాం. రన్నబుల్లో అలా ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అని కానీ లేదంటే నార్మల్గా థ్రెడ్ అని ఎట్లయినా రాసుకోవచ్చు. బట్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో దానికోసం
ఓకే, సింక్ టెస్ట్ థ్రెడ్ ఒకటి తీసుకుందాం. దీంట్లో నేను ఏం చేస్తానంటే బాగా చూడండి, డేటా అనే ఆబ్జెక్ట్కి డేటా 1 అని ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను. ఇది అలా తీసుకున్నాము. ఇలా ఉంది. చూస్తే ఓకే, ఇలా ఉంది పబ్లిక్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకు ఎక్స్టెన్స్ ఏం చేద్దాం, థ్రెడ్స్ ఆర్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్. మీ ఇష్టం ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు, యువర్ చాయిస్. ఇంప్లిమెంట్స్ రన్నబుల్. ఓకే, దీంట్లో నేను ఏం చేస్తున్నానో చూడండి, డేటా 1 డాట్ అంటే ఈ డేటా ఆబ్జెక్ట్లోకి డేటా 1 యూజ్ చేసి ఏ మెథడ్ని కాల్ చేస్తానంటే test1 అనే మెథడ్ని కాల్ చేస్తాను. ఇది సింక్ test1 థ్రెడ్ 1. మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ చేయాలి కదా, నేను ఇంకో థ్రెడ్ కూడా క్రియేట్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఈ 2 థ్రెడ్స్కి కూడా సేమ్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఒకటే ఆబ్జెక్టే ఇస్తాను 2 థ్రెడ్స్కి ఒక ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద 2 థ్రెడ్స్ పనిచేయాలి కాబట్టి, అందుకే నేను ఈ క్లాస్ లోపల ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. నేను ఇక్కడ ఆబ్జెక్ట్ని బయట నుంచి క్రియేట్ చేసి పంపిస్తాను. ఇక్కడ ఇంకా నేను న్యూ అనే డేటా క్రియేట్ చేయలేదు ఇప్పుడు చూస్తే. అలాగే ఇక్కడ సింక్ దీన్ని రీనేమ్ చేస్తాను. నేను మార్చాను క్లాస్ నేమ్, ఇంకొకటి క్లాస్ నేమ్ సేమ్ అట్లాంటిదే రాస్తా. సేమ్ ఇలాగే ఉంటుంది అనుకో కోడ్ కూడా లోపల. ఇంప్లిమెంట్స్ ఇలా ఉంది. 2 థ్రెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మెయిన్ మెథడ్లోకి వెళ్తున్నాను, సింక్రనైజేషన్. ఇంకా మీరు గమనిస్తే ఈ 2 థ్రెడ్స్ని నేను ఇలా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, డేటాని ఇలా పెడతాను. అన్ని 4 వ్యూస్ కనిపిస్తున్నాయి. ఓకే, ఫస్ట్ నేను డేటాకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. డేటా ఈక్వల్ టు న్యూ డేటా క్రియేట్ చేసి, ఇప్పుడు ఈ థ్రెడ్కి డేటాని ఇలా ఇస్తుంది. అలాగే దీనికి 2 అని ఇచ్చి న్యూ సేమ్ డేటా అంటే C1 ఆబ్జెక్ట్, ఒకే ఆబ్జెక్ట్ని 2 థ్రెడ్స్కి పంపిస్తున్నా. ఇదే ఇక్కడే అబ్జర్వ్ చేయాల్సింది. ఎందుకంటే ఈ 2 థ్రెడ్స్ కూడా ఒకటే లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఒకే మెథడ్ దగ్గరికి వెళ్ళాలి అంటే, ఒకే ఆబ్జెక్ట్కి సంబంధించిన మెథడ్ని కాల్ చేయాలి కదా. 1 2 అని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే
1 2 అని మనం తీసుకున్నాం కదా. ఓకే, 1 2 2 ఆబ్జెక్ట్స్ మనం తీసుకున్నాం కదా. ఆల్రైట్, థ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ. మనము థ్రెడ్ T1 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్ 1 అంటే రన్నబుల్లో ఇచ్చేసేది. థ్రెడ్ T2 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్ 2 అంటే 2 థ్రెడ్స్ని క్రియేట్ చేసాం. 2 థ్రెడ్స్కి కూడా సేమ్ డేటానే ఉంది. ఇప్పుడు నా T1 డాట్ స్టార్ట్ అని ఇలా కాల్ చేద్దాం, T2 డాట్ స్టార్ట్ అని కాల్ చేద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? T1 and T2 అన్నప్పుడు T1 స్టార్ట్ అయినప్పుడు ఓకే ఈ మెథడ్ కాల్ అవుతుంది, డేటాలో ఈ మెథడ్ కాల్ అవుతుంది అంతేనా. test1ని కాల్ చేస్తుంది, రెండు. test2ని ఎవరు కాల్ చేయలేదు, test1ని కాల్ చేస్తుంది. ఫస్ట్ ఏ థ్రెడ్ అయితే ఎంటర్ అవుతుందో అది సింక్రనైజ్డ్ కాబట్టి ఈ మెథడ్ దీంట్లోకి ఎంటర్ అయింది అనుకో. ఫస్ట్ T1 ఎంటర్ అయింది అనుకో, T1 కంప్లీట్ అయ్యేంత వరకు T2 రాదు, T2 ఛాన్స్ ఉండదు. ఇక్కడ ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవ్వవు, ఎందుకు? మనం ఇక్కడ సింక్రనైజ్డ్ పెట్టాం కాబట్టి. ఒకసారి చెక్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి ఈ పర్టికులర్ క్లాస్ ఫస్ట్ చూడు, థ్రెడ్ 1 test1 ఫస్ట్ test1 మెథడ్ థ్రెడ్ 0 ఎక్కడ దాకా నంబర్ ప్రింట్ చేయాలి, ఇక్కడ దాకా ప్రింట్ అయింది. ఇది అయిపోయాక నెక్స్ట్ ప్రింట్. సో కాబట్టి మనం నంబర్ని కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడు, 0 to ఫస్ట్ ఏ థ్రెడ్ చాయిస్ తీసుకుంది? థ్రెడ్ 0 తీసుకుంది. థ్రెడ్ 0 ఎంటర్ అయిన తర్వాత అది పూర్తిగా అయిపోయేంత వరకు థ్రెడ్ 1కి చాయిస్ ఇవ్వాలి. ఈసారి రన్ చేస్తే ప్రాబ్లీ మనకు అవుట్పుట్ కొంచెం మారుతుంది. ఈసారి ఎవరికి మళ్ళీ థ్రెడ్ 0కే ఛాన్స్ వచ్చింది, ప్రతిసారి థ్రెడ్ 0కే ఛాన్స్ వస్తుంది. మనం చెప్పలేం దేనికి వస్తుందో చాయిస్. ఓకే, బట్ ఇక్కడ ఎలా అయినా రావచ్చు. బట్ ఏ థ్రెడ్ అయితే స్టార్ట్ అవుతుందో ఆ థ్రెడ్ ఫినిష్ అయిపోయేంత వరకు రెండో థ్రెడ్కి ఛాన్స్ ఉంది. ఎందుకంటే దాని లోపల ఏముంది? సింక్రనైజర్ ఉంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ థ్రెడ్ దాంట్లో ఇంకోటి చూడు, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేను test2 కాల్ చేస్తాను. సారీ, దీంట్లో కాదు, థ్రెడ్ 2లో నేను test2ని కాల్ చేస్తాను. అంటే యాక్చువల్గా ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ నుంచి ఈ మెథడ్ని కాల్ చేస్తుంది, ఇదేమో ఈ థ్రెడ్ ఏమో ఈ లాజిక్ని కాల్ చేస్తుంది. ఇది సింక్రనైజ్డ్, ఇదేమో అసింక్రనైజ్డ్. ఓకే, ఇప్పుడు ఏంటి? కాల్ చేసినప్పుడు మనకి ఎలా రన్ అవుతుందో చూడండి ఒకసారి. రెండు ప్యారల్గా రన్ అవుతాయి. ఓకే, థ్రెడ్ 1 థ్రెడ్ 0. ఎందుకు? సింక్రనైజ్డ్ మెథడ్ని రెండు థ్రెడ్స్ కాల్ చేయట్లా. ఒకటి అసింక్రనస్ది, ఇంకోటి సింక్రనస్ది. గాట్ ఇట్? ఒకటి సింక్రనైజ్డ్, ఇంకోటి అసింక్రనస్. అంటే ఇప్పుడు కాల్ చేయాలి అన్నప్పుడు అసలు ఏం జరుగుతుందో చెప్తారు ఇంటర్నల్గా. ఆ లాకింగ్ మెకానిజం ఎలా పనిచేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్
దీనికి ఒక లాక్ ఉంటుంది, దీనికి ఈ ఆబ్జెక్ట్కి ఒక లాక్ ఉంటుంది, రైట్. ఈ పర్టికులర్ థ్రెడ్ ఎవరిని కాల్ చేస్తుంది? థ్రెడ్ 1 కదా, థ్రెడ్ 1, యా ఇది థ్రెడ్ 1. ఈ థ్రెడ్ 1 ఈ మెథడ్ని కాల్ చేయాలి అంటే రైట్, ఈ మెథడ్ ఎక్కడుంది? ఒక ఆబ్జెక్ట్లో, ఏ ఆబ్జెక్ట్లో? ఈ ఆబ్జెక్ట్లో ఉంది కదా, డేటా అనే ఆబ్జెక్ట్. డేటా 1 అని మనం క్రియేట్ చేస్తున్నాం కదా, ఇదిగో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పంపిస్తున్నాము, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడికి వస్తుంది, ఇదే ఆబ్జెక్టే ఇక్కడికి సెట్ అవుతుంది కన్స్ట్రక్టర్ యూజ్ చేసి, సేమ్ ఆబ్జెక్టే ఇక్కడికి కూడా సెట్ అవుతుంది. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం కాల్ చేస్తున్నాం అంటే ఒకే ఆబ్జెక్ట్. ఏ మెథడ్ని అయితే కాల్ చేస్తున్నామో అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ కోడ్ ఉంది అంతే, ఆబ్జెక్ట్ లోపల ఆ కోడ్ ఉంది. నౌ డేటా 1.test అనే మెథడ్ని కాల్ చేయాలి అంటే, ఈ మెథడ్ని మనం కాల్ చేయాలి అంటే ఓకే, test1 అనే మెథడ్ని కాల్ చేయాలంటే ఈ పర్టికులర్ మెథడ్కి ఓకే, ఈ పర్టికులర్ మెథడ్కి ఈ మెథడ్ లెక్కంటే సింక్రనైజ్డా కాదా అని చెక్ చేయాలి. ఓకే, అది సింక్రనైజ్డా కాదా అని చెక్ చేస్తుంది. సింక్రనైజ్డ్ అయితే ఏం చేస్తుందంటే ఏ ఆబ్జెక్ట్ నుంచి అయితే కాల్ చేస్తుందో ఆబ్జెక్ట్ నుంచి లాక్ తెచ్చుకుంటుంది. లాక్ తెచ్చుకోవాలంటే ఆల్రెడీ ఫ్రీగా ఉండాలి. సో ఎవరు కాల్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం కాల్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎవరు ఉంటారు కాబట్టి దీంట్లోంచి లాక్ తీసుకుంటుంది ఆబ్జెక్ట్ డేటా 1. అంటే ఇప్పుడు ఈ థ్రెడ్ ఈ ఆబ్జెక్ట్ మీద కాల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ థ్రెడ్ ఈ test1 అనే మెథడ్ని కాల్ చేస్తుంది కాబట్టి ఈ test1ని కాల్ చేసేటప్పుడు దీంట్లో ఉన్న లాక్ని తీసుకుంటుంది. ఎవరి దగ్గర ఉంది అది? ఫస్ట్ థ్రెడ్ 1 దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు థ్రెడ్ 2 వచ్చి మళ్ళీ డేటా 1.test1 అని కాల్ చేసామనుకో, ఇక్కడ test1 అని, అప్పుడు సింక్రనైజ్ కాబట్టి లాక్ కావాలి. లాక్ వెళ్ళి ఈ డేటా ఆబ్జెక్ట్ని అడుగుతుంది, నా దగ్గర లేదు అంటుంది. ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చేసాను, నా దగ్గర లేదు అని. అంతవరకు ఇది ఏం చేస్తారు? వెయిట్ చేయాలి. గాట్ ఇట్? యా. ఇప్పుడు నేను ఒకవేళ ఈ మెథడ్ కూడా సింక్రనైజ్ అయిందనుకో, అప్పుడు ఎలా? ఇప్పుడు ఈ మెథడ్ సింక్రనైజ్డ్ కాదు కాబట్టి ఓ ఫస్ట్ థ్రెడ్ ఏమో సింక్రనైజ్డ్ మెథడ్, రెండో థ్రెడ్ ఏమో నాన్ సింక్రనైజ్డ్ మెథడ్ తీసుకుంది, రెండు ప్యారల్గా రన్ అయింది. ఒకవేళ ఇది సింక్రనైజ్డ్, ఇది కూడా సింక్రనైజ్డ్ అయితే 2 డిఫరెంట్ మెథడ్స్ కాబట్టి థ్రెడ్ 1 ఏమో ఓకే, థ్రెడ్ 1 ఏమో థ్రెడ్ 1 వచ్చి ఇది థ్రెడ్ 1, సారీ కింద పైన ఉంది ఇది, దీన్ని కాల్ చేస్తున్నాం. థ్రెడ్ 2 ఇది కాల్ చేస్తుంది. సో 2 డిఫరెంట్ మెథడ్స్ కాబట్టి ప్యారల్గా పనిచేస్తాయా అంటే నో. ఎందుకోసం? ఈ 2 మెథడ్స్ ఒకే ఆబ్జెక్ట్లోనే ఉన్నాయి. లాక్ మెథడ్స్ కాదు ఉండేది, లాక్ ఎప్పటికీ ఎవరికి ఉంటుంది అంటే ఆబ్జెక్ట్కి ఉంటుంది. లాక్ ఎవరికి ఉంటుంది? ఆబ్జెక్ట్కి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఒక థ్రెడ్ వచ్చిందనుకో, ఏ థ్రెడ్ అయితే రన్ అవుతుందో ఆ థ్రెడ్ ఫస్ట్ లాక్ తీసేసుకుంటుంది అనుకున్నాం. సో అప్పుడు రెండో థ్రెడ్ ఈ test2 మెథడ్ని కాల్ చేసినప్పుడు ఇది కూడా సింక్రనైజ్డే కాబట్టి ఈ సింక్రనైజ్ మెథడ్ ఏ ఆబ్జెక్ట్లో అయితే ఉందో ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి లాక్ అడుగుతుంది. ఆ లాక్ ఏం చెప్తుందంటే నేను ఆల్రెడీ థ్రెడ్ 1కి ఇచ్చేసాను అని చెప్తుంది. అఫ్ కోర్స్ మెథడ్స్ డిఫరెంట్ అవ్వచ్చు, బట్ సేమ్ ఓకే, సేమ్ థింగ్, సేమ్ ఆబ్జెక్టే, సేమ్ ఆబ్జెక్టే ఉంటుంది. ఆల్రైట్. సో కాబట్టి మనం ఎలా తీసుకోవాలి అంటే ఓకే, మనం ఎలా తీసుకోవాలి ఎగ్జాక్ట్గా సింక్రనైజ్డ్. ఓకే, సింక్రనైజ్డ్ కాబట్టి మనకు 1. ఒకసారి రన్ చేసి చూడండి. థ్రెడ్ 0, థ్రెడ్ 0కి ఛాన్స్ వచ్చిందంటే అది వదలదు. ఇంకా థ్రెడ్ 1 ఎప్పుడు అది పూర్తిగా అయిపోయాకే థ్రెడ్ 1కి ఇస్తారు. ఎందుకు? ఈవెన్ దో 2 థ్రెడ్స్ ఆర్ కాలింగ్ డిఫరెంట్ మెథడ్స్, స్టిల్ దీస్ 2 మెథడ్స్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఓకే, లాక్ ఈజ్ అవైలబుల్ విత్ ఆబ్జెక్ట్, నాట్ మెథడ్.
So any thread wants to call synchronized method, then it has to ask that method's object for the lock. Okay, the lock is available with the object, not with the method. అంతే మెథడ్లో ఉంటుంది, అంతే సరే ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చాను అనుకో, దీనికి ఇప్పుడు డేటా అని ఇలా ఇచ్చాను, నేను ఇంకొక డేటా తీసుకున్నాను, ఇంకొక ఆబ్జెక్ట్ ఇచ్చాను డేటా 2. ఒక్కొక్క థ్రెడ్కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క థ్రెడ్కి ఒక్కొక్క లాక్ ఉంది. హలో చెప్పండి, క్లాస్ మాట్లాడుతున్నా. ఓకే, 1 2 అంతేనా? సింక్రనైజ్డ్ థ్రెడ్ 1, సింక్రనైజ్డ్ టెస్ట్ థ్రెడ్ 2. ఓకే, థ్రెడ్ 2. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే 2 డిఫరెంట్ లాక్స్ ఉంటాయి. యా ఎగ్జాక్ట్. ఇప్పుడు ఈ థ్రెడ్ వచ్చింది, ఈ థ్రెడ్కి ఏం కావాలా? డేటా 1కి థ్రెడ్ కావాలి, టెస్ట్ కావాలి. డేటా 1 అనే ఏ ఆబ్జెక్ట్ వచ్చింది? థ్రెడ్ 2 కాబట్టి ఈ డేటా 2 అనే ఆబ్జెక్ట్ దీంట్లో ఎక్సెప్ట్ అయి ఉంటుంది. డేటా 2 దీనికి సపరేట్ లాక్ ఉంటుంది, దీనికి సపరేట్ లాక్ ఉంటుంది. సో ఇంకేం గొడవ లేదు, అవి ప్యారల్గా రన్ అవుతాయి, దానికి సమస్య లేదు. చూస్తే మనం ప్యారల్గా చూడొచ్చు. సి కదా, ఈ థ్రెడ్స్ చూస్తే చూడండి ప్యారల్గా రన్ అవుతాయి. ఓకేనా? ఓకే, సో అంటే 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. అంటే ప్రతి ఆబ్జెక్ట్కి ఒక లాక్ ఉంటుంది. ఓకే, అలాగే ప్రతి ఆబ్జెక్ట్కి అంటే ఒక క్లాస్ ఉందంటే ఆ క్లాస్కి 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే 10 లాక్స్ క్రియేట్ అయినట్టే. ఒక్కొక్క థ్రెడ్కి ఒక్కొక్క డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఉంటే డిఫరెంట్ లాక్ ఉంటుంది కాబట్టి 10 థ్రెడ్స్ ప్యారల్గా రన్ చేయొచ్చు. బట్ ఎప్పుడు ప్యారల్గా రన్ అవ్వవు అంటే సేమ్ లాక్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, అంటే సేమ్ ఆబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మాత్రమే ప్యారల్గా వర్క్ అవ్వవు. ఏమవుతాయంటే వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తాయి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఈ సినారీకి వస్తే, ఓకే ఫస్ట్ ఈ సినారీకి వస్తే ఒకే ఆబ్జెక్ట్ తీసుకున్నాం, నాకు ఇది అక్కర్లా, 2 థ్రెడ్స్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు నేను టెస్ట్ 2 అనే మెథడ్ ఏదైతే ఉందో ఓకే, ఇది పైన 1 2 పెట్టాను, మళ్ళీ పైకి వెళ్ళేది 1 2. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ థ్రెడ్కి సెకండ్ మెథడ్కి ఏం పెడతానంటే స్టాటిక్ పెడతాను. స్టాటిక్ పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు నాకు ప్రతి ఆబ్జెక్ట్కి ఒక లాక్ ఉంటుంది కదా, అలాగే క్లాస్ లెవెల్లో ఒక లాక్ ఉంటుంది. అంటే స్టాటిక్ క్లాస్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటి? స్టాటిక్ మెథడ్స్, స్టాటిక్ వేరియబుల్స్ని కలిపి క్లాస్ లెవెల్ అంటారు. ఈ డేటా కామన్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్ కదా, అంతే కదా. స్టాటిక్ డేటా, ఇన్స్టాన్స్ డేటా అంటే ఆబ్జెక్ట్. ఓకే, స్టాటిక్ అంటే మీనింగ్ ఏంటి? క్లాస్లో దట్ డేటా ఈజ్ స్టాటిక్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్, స్టాటిక్ మెథడ్ కానీ స్టాటిక్ వేరియబుల్. ఇప్పుడు నేను ఈ మెథడ్కి స్టాటిక్ అని పెట్టానంటే అది ఏ లాక్ కోసం చూస్తుందంటే ఆబ్జెక్ట్లో ఉన్న లాక్ కోసం కాకుండా క్లాస్ లెవెల్లో ఉన్న లాక్ తీసుకుంటుంది. అంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ లాక్స్, ఒకటి స్టాటిక్ లాక్, ఇంకొకటి ఇన్స్టాన్స్ లాక్. ఒక క్లాస్కి ఒక స్టాటిక్ లాక్ ఉంటుంది. అది దేని మీద పనిచేస్తుందంటే స్టాటిక్ మెథడ్స్ మీద, స్టాటిక్ మెథడ్స్ కోసం, స్టాటిక్ కంటెంట్ కోసం స్టాటిక్ లాక్ ఉంటుంది. దీన్నే క్లాస్ లెవెల్ లాక్ అని కూడా అంటారు. క్లాస్ లెవెల్
మెథడ్ అన్నా, క్లాస్ లెవెల్ వేరియబుల్ అన్నా అంటే స్టాటిక్ వేరియబుల్ అని, స్టాటిక్ మెథడ్ అని, క్లాస్ లెవెల్ లాక్ అంటే స్టాటిక్ లాక్ అని. క్లాస్ లెవెల్ అన్నామా అది స్టాటిక్ రిలేటెడ్, అది వేరియబుల్ కావచ్చు, మెథడ్ కావచ్చు, లాక్ కావచ్చు. తర్వాత ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టాన్స్ లెవెల్ మెథడ్స్. ఓకే, ఇన్స్టాన్స్ లెవెల్ మెథడ్. ఇప్పుడు ఇన్స్టాన్స్ లెవెల్ మెథడ్, ఇన్స్టాన్స్ లెవెల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ లెవెల్ లాక్ అంటే ఆబ్జెక్ట్ లెవెల్ లాక్ ఇన్స్టాన్స్ అన్నారు. సో ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ లాక్స్ కదా. ఇప్పుడు స్టాటిక్ మెథడ్ని కాల్ చేద్దాం. ఇక్కడ test2 అనేది డేటా టు డాట్ test2 అని కాల్ చేస్తాం. ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేస్తున్నారో ఈ మెథడ్ని ఏ లాక్ కోసం అప్లై చేస్తుంది? ఇది స్టాటిక్ సింక్రనైజ్డ్. ఏ లాక్ కోసం మీరు చెక్ చేస్తుందంటే స్టాటిక్ లెవెల్ లాక్ కోసం. సో ఇది ఎవరికి ఏ లాక్ కోసం చూస్తుంది? ఇన్స్టాన్స్ లెవెల్ లాక్. ఇదేమో ఇన్స్టాన్స్ లెవెల్, ఇదేమో స్టాటిక్. ఓకే, నా ఇప్పుడు రన్ చేస్తే ప్యారలల్గా రన్ అవుతాయా, వన్ ఆఫ్టర్ అనదర్ రన్ అవుతాయా అంటే ప్యారలల్గా రన్ అవుతాయి. ఎందుకు? ఒకటేమో ఇన్స్టాన్స్ లెవెల్ లాక్ తీసుకుంటుంది, ఇంకొకటేమో స్టాటిక్ లెవెల్ లాక్ తీసుకుంటుంది. గొడవ లేదు, ప్యారలల్గా రన్ అయిపోతాయి. చూడండి, ఓకే, ప్యారలల్గా రన్ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో ఈ బేసిస్ ప్రకారం మనం అర్థం చేసుకున్నది ఏంటంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ లాక్స్, స్టాటిక్ లాక్స్ అండ్ ఇన్స్టాన్స్ లాక్స్. రైట్, ఇప్పుడు నేను ఈ బేసిస్ ప్రకారం ఒక చిన్న డయాగ్రామ్ ఇస్తాను. సపోజ్ క్లాస్ ఉంది, స్టాటిక్ సింక్, ఓకే, సింక్రనైజ్ మెథడ్ 1 ఉంది. ఇంకొకటి స్టాటిక్ మెథడ్ 2 ఉంది, అంటే నార్మల్ మెథడ్. ఇక్కడ నార్మల్ సింక్ మెథడ్ 3 ఉంది, నార్మల్గా మెథడ్ 4 ఉంది. ఇలా ఉందనుకోండి, అంటే దెర్ ఆర్ 4 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను T1 అనే మెథడ్ ఉంది, T2 అనే మెథడ్ ఉంది. ఇప్పుడు T1 ఈ మెథడ్ని యాక్సెస్ చేస్తుంది, ఆల్రెడీ యాక్సెస్ చేస్తుంది, స్టాటిక్ సింక్రనైజ్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఇప్పుడు T2 ఈ మెథడ్ని కాల్ చేయొచ్చా లేదా? పాసిబిలిటీ ఉందా లేదా? ఎందుకు? T2 ఎవరిని కాల్ చేస్తుంది? స్టాటిక్ మెథడ్ని కాల్ చేస్తుంది. కానీ ఎలాంటి T2 స్టాటిక్ మెథడ్ని కాల్ చేస్తుంది. T2కి లాక్ అవసరమా లేదా? T2 ఈ మెథడ్ని కాల్ చేయాలనుకుంటే లాక్ అవసరం ఉందా లేదా? లేదు. ఓకే, కాబట్టి డైరెక్ట్ కాల్ చేస్తుంది. ఓకే, నౌ T2 ఈ మెథడ్ని కాల్ చేయాలనుకుంటుంది. T2 సింక్రనైజ్డ్ మెథడ్ 3ని కాల్ చేయాలనుకుంటే లాక్ అవసరమా కాదా? ఏ లాక్ కావాలి? ఇన్స్టాన్స్ లాకా లేకపోతే స్టాటిక్ లాకా? ఇన్స్టాన్స్ లాక్. సో ఇన్స్టాన్స్ లాక్ ఫ్రీగా ఉందా లేదా? ఏ లాక్ బిజీగా ఉంది? స్టాటిక్ బ్లాక్ బిజీగా ఉంది, కానీ స్టాటిక్ దీనికి సో కాల్ చేయొచ్చు. ఓకే, T2 M4 మెథడ్ని కాల్ చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకు? దానికి లాకే వస్తుంది. M4 మెథడ్ అంతే, నార్మల్ మెథడ్. సో ఇప్పుడు అలాగే నాకు స్టాటిక్ సింక్ M5 అని ఇంకో మెథడ్ ఉంది. సింక్
M6 అని ఇంకో మెథడ్ కూడా ఉంది. T1 ఈ మెథడ్ని కాల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పండి, నేను T2 ఈ మెథడ్ని కాల్ చేయొచ్చా? ఏమవుతుంది? క్లాస్ లెవెల్లో లాక్ వస్తుంది. ఏ లాక్ కావాలి T2కి? క్లాస్ లెవెల్ లాక్. క్లాస్ లెవెల్ లాక్ కావాలి అంటే అది ఫ్రీగా ఉండాలి. అది ఫ్రీగా ఉందా? లేదు, T1తో బిజీగా ఉంది. సో ఇది వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు T2 ఈ మెథడ్ని కాల్ చేయాలి. చేయొచ్చా? ఓకే, సో నాకు T3 వచ్చింది. T1 ఏమో ఇది, T3 ఏమో. T3 ఈ మెథడ్ని కాల్ చేయొచ్చా? ఈ మెథడ్ని సింక్ 3 బిజీగా ఉంది కాబట్టి చేయలేదు. ఓకే, రైట్, గాట్ ఇట్ గైస్. ఇప్పుడు అర్థమైందా లాక్ అనేది? ఒకే ఆబ్జెక్టే ఉంది ఇక్కడ. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వడానికి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇస్తారు, ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క థ్రెడ్కి ఇస్తారు. అప్పుడు పర్వాలేదు, ప్యారల్గా రన్ అవుతుంది. గాట్ ఇట్? అలా ఇది లాకింగ్ మెకానిజం. ఒక థ్రెడ్ మల్టిపుల్ లాక్స్ని అక్వైర్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా? ఒక థ్రెడ్ ఒక థ్రెడ్డే మల్టిపుల్ లాక్స్ని అక్వైర్ చేయొచ్చా? చేయొచ్చా? అంటే ఎలా? క్లాస్ లెవెల్లో లాక్ ఉంటుంది, స్టాటిక్ లెవెల్ అది సింక్రనైజ్డ్ ఇన్స్టాంటెన్స్ లాక్ ఉంటుంది, నార్మల్ ఇన్స్టాంటెన్స్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకే ఓకే, ఎలా కాల్ చేస్తుంది అంటే అప్పుడు కావాలంటే ఇప్పుడు చూడండి ఒకసారి. దానికి ఇప్పుడు మనకు ఇలా ఉందనుకున్నాం. ఇలా ఉందనుకున్నాం. ఈ 4 థ్రెడ్స్ ఉన్నాయి కదా, 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఇలా కాల్ చేస్తున్నాం. ఇప్పుడు డేటా 1.test అని ఒకటి కాల్ చేస్తున్నాము. ఇక్కడ డేటా 2. ఇలా కాల్ చేస్తే ఒకేసారి 2 థ్రెడ్స్ తీసుకునేదానికి ఉందా? డేటా 1.test2 ఇలా కాల్ చేస్తున్నాం. అంటే ఈ థ్రెడ్ ఫస్ట్ ఏం చేస్తుంది? ఈ మెథడ్ని కాల్ చేస్తుంది. ఈ మెథడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ మెథడ్కి వెళ్తుంది, అవునా? సో ఫస్ట్ ఈ థ్రెడ్ తీసుకుంటుంది, ఈ థ్రెడ్తో ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ థ్రెడ్ తీసుకుంటుంది. ఇక్కడ ఇలా అయితే అంటే ఒకే థ్రెడ్ 2 లాజిక్ ఒకేసారి 2 లాక్స్ లేవు, ఇక్కడ లేవు. దిస్ ఈజ్ నాట్ ద ఎగ్జాంపుల్ హ్యావింగ్ 2 థ్రెడ్స్ అట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. లేవు, ఒకటి తర్వాత ఇంకోటి తీసుకుంది. ఇదేమో ఇన్స్టాన్స్ లెవెల్ లాక్ తీసుకుంటుంది, ఇంకోటేమో ఇదేంటి, ఏం లాక్ ఇది? స్టాటిక్ లాక్. ఒక థ్రెడ్ని వదిలేసిన తర్వాత ఇంకో థ్రెడ్ తీసుకుంటుంది ఇక్కడ ఈ కేసులో, ఈ ఎగ్జాంపుల్లో. కానీ ఒకేసారి 2 థ్రెడ్స్ని తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే చూడండి, ఇప్పుడు నేను ఈ థ్రెడ్ ఈ మెథడ్ని కాల్ చేశాను test1, అంటే ఇది కాల్ అయింది. ఇక్కడ ఈ test1 కాల్ అయ్యేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ test1లోనే, ఈ సింక్రనైజ్డ్ మెథడ్లోనే నేను మళ్ళీ test2 అని కాల్ చేస్తాను. అంటే ఒక సింక్రనైజ్ మెథడ్ నుంచి ఇంకో సింక్రనైజ్ మెథడ్ని కాల్ చేశాను. అప్పుడు ఏమైంది? ఈ థ్రెడ్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తే ఈ థ్రెడ్ ఫ్లో చూడు ఎలా ఉంటుందో, దానికి స్టాక్ కానీ అలా తీసుకుంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఈ మెథడ్ నుంచి ఒక థ్రెడ్ క్రియేట్ అయిన తర్వాత ఈ మెథడ్ని కాల్ చేస్తాం. ఈ మెథడ్ అయిపోయిన తర్వాత, ఈ మెథడ్ అయిపోకముందే, అయిపోవాలంటే ఇది ఎగ్జిక్యూట్ అయిపోకముందే ఇంకో థ్రెడ్ని కాల్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక లాక్ అక్వైర్ చేసి మళ్ళీ ఈ దీంట్లోకి కావాలంటే ఇంకో థ్రెడ్ కావాలి. ఏ థ్రెడ్ కావాలి? స్టాటిక్ లాక్ కావాలి. అంటే
ఒకే థ్రెడ్కి ఇలా ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక మెథడ్ని కాల్ చేశారనుకో, ఆ మెథడ్ కూడా సింక్రనైజ్డ్ అనుకో, దానికి కూడా లాక్ కావాల్సిన అవసరం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ కంట్రోలర్ సర్వీస్ని కాల్ చేస్తుంది, సర్వీస్ డిఏఓని కాల్ చేస్తుంది, డిఏఓ ఇంకో దాన్ని కాల్ చేస్తుంది, ఇలా కాల్ చేస్తూ వెళ్ళింది అనుకో, ఆ మెథడ్స్ అన్నీ సింక్రనైజ్డ్ అనుకో. సో ఆ థ్రెడ్ అన్ని మెథడ్స్ని కాల్ చేసుకుంటూ వెళ్తుంటే ఏ ఆబ్జెక్ట్లో మెథడ్ కాల్ అయితే ఆ ఆబ్జెక్ట్ సింక్రనైజ్ అయితే ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన లాక్ కావాలి. అన్ని లాక్స్ తీసుకుంటుంది. అంటే వన్ థ్రెడ్ కెన్ అక్వైర్ మల్టిపుల్ లాక్స్ అట్ ఏ టైం. చూడు ఇక్కడ 2 తీసుకుంది, అంటే ఫినిష్ అవ్వాలంటే ఒకేసారి 2 తీసుకుంటుంది. ఇది ఫినిష్ అవ్వాలంటే 2 థ్రెడ్స్ కావాల్సిందే దీనికి. ఎందుకు దీన్ని ఇది కాల్ చేసి ఇది ఊరుకోదుగా, ఇది కాల్ అవ్వాలి. ఇది కాల్ అవ్వాలంటే ఇది ఫినిష్ ఇది ఈ సింక్రనైజ్ ఏం వదలలేదు. ఈ మెథడ్ ఫినిష్ అయితే లాక్ వదులుతుంది. సో కాబట్టి వర్క్ అవుతాయి, వర్కింగ్ కాదు. కానీ థ్రెడ్ 0ని టెస్ట్ 2 మెథడ్ కూడా కాల్ అయింది. మామూలుగా థ్రెడ్ 0 టెస్ట్ 1 మెథడ్ని కాల్ చేసింది, కానీ ఈ మెథడ్ కూడా కాల్ అయింది. గాట్ ఇట్ గైస్? అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వన్ థ్రెడ్ మే అక్వైర్ మల్టిపుల్ లాక్స్. రైట్, ఇప్పుడు ఒక సినారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది థ్రెడ్ 1, థ్రెడ్ 2 అనుకున్నాం. నా దగ్గర 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, థ్రెడ్ 2 వర్క్ ఫినిష్ అవ్వాలనుకో, ఈ లాక్ కావాలి, ఈ లాక్ కూడా కావాలి, 2 కావాల్సిందే. థ్రెడ్ 1 వర్క్ కావాలనుకో, ఫినిష్ కావాలనుకో, దానికి కూడా ఏం కావాలి? 2 లాక్స్ కావాలి. ఇలా కావాలి, ఇలా. అంటే థ్రెడ్ 1కి 2 లాక్స్ కావాలి, థ్రెడ్ 2కి 2 లాక్స్ కావాలి. ఏ లాక్ అండ్ బి లాక్. కానీ ఇప్పుడు థ్రెడ్ 1 ఏం చేసిందంటే దీని లాక్ అక్వైర్ చేసింది. ఇదే టైంలో థ్రెడ్ 2 ఈ లాక్ అక్వైర్ చేసింది. ఓకే, ఇప్పుడు T1 ఈ లాక్ని ఎప్పుడు వదిలేస్తుంది? ఈ వర్క్ అయిపోవాలి. దీని వర్క్ అయిపోవాలంటే ఏం కావాలి? ఈ లాక్ కూడా కావాలి. ఇప్పుడు ఈ లాక్ అవైలబిలిటీ ఉందా? లేదు. ఇది ఎంతవరకు వెయిట్ చేయాలి? T2 ఫినిష్ అయిపోయేంత వరకు. మళ్ళీ T2 దగ్గరికి వద్దాం. T2 వర్క్ ఫినిష్ అవ్వాలంటే దానికి ఏం కావాలి? 2 లాక్స్ కావాలి. ఇప్పుడు ఒకటే లాకే ఉంది, ఒకటే లాకే ఉంది. ఇంకో లాక్ కావాలి నాకు. ఇంకో లాక్ లేదు ఇక్కడ. అది వచ్చేంత వరకు ఇది వెయిట్ చేయాలి. అంటే T1 వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకోసము? ఇప్పుడు సపోజ్ ఇది ఏ, ఇది బి అనుకున్నాం. T1 వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. ఎవరి కోసము? బి కోసం, బి లాక్ కోసం. T2 కూడా వెయిటింగ్లోకి వెళ్తుంది, ఏ లాక్ కోసం. ఏ లాక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? T1 వర్క్ ఫినిష్ అవుతుంది కదా. రెండు వెయిటింగ్ స్టేట్లోకి ఉండిపోతాయి, ఎప్పటికీ బయటికి రావు. డెడ్ లాక్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే డెడ్ లాక్. డెడ్ లాక్ సినారీ. ఇప్పుడు డెడ్ లాక్ లాగా మనం క్రియేట్ చేయాలనుకో, డెడ్ లాక్ వచ్చే విధంగా కోడింగ్ రాయాలనుకో. ఇప్పుడు మనం రాసేటప్పుడు డెడ్ లాక్ రావాలని కాదు, రాకుండా చూసుకోవాలి అనేది పాయింట్. కానీ మనకు డెడ్ లాక్ మీద ఐడియా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇంటర్వ్యూయర్ ఏం చేస్తారంటే మనకు ప్రోగ్రామ్ రాయమని చెప్తాడు.
డెడ్ లాక్ వచ్చే విధంగా కోడ్ రాయని చెప్తుంది. అప్పుడు ఎలా రాస్తాం? దీంట్లో నేను 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను, ఎందుకంటే 2 లాక్స్ కావాలి. డేటా 1, డేటా 2. ఓకే, పబ్లిక్ సింక్రనైజ్డ్ ఓకే, మెథడ్ 1 అని ఇలా రాసాం. సో జస్ట్ ఇలా రాద్దాం. ఓకే, ఈ మెథడ్ ఒకటి మెథడ్ 1 అని ఇలా రాద్దాం. ఇది ఒక థ్రెడ్. ఈ మెథడ్ని కాల్ చేయాలంటే లాక్, ఆబ్జెక్ట్ లెవెల్ లాక్ కావాలి, ఇన్స్టాన్స్ మెథడ్గా. ఓకేనా? అండ్ తర్వాత ఇప్పుడు థ్రెడ్ 1 దీన్ని కాల్ చేసింది అనుకో, ఈ మెథడ్ని. ఈ మెథడ్ నుంచి మళ్ళీ నేను ఇంకొక మెథడ్ని కూడా కాల్ చేస్తాను. సపోజ్ ఎగ్జాంపుల్, ఓకే, నేను సేమ్ ఓకే యా ఇక్కడే మెథడ్ 2 అని ఇలా ఇస్తా, మెథడ్ 2 అని ఇస్తా. ఇంకా క్లియర్గా చెప్పడానికి ఇలా ఇస్తాను, ఇలా ఇస్తాను. ఓకే, ఈ 2 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. సేమ్ అలాగే మీరు చెక్ చేస్తే డేటా 2లో కూడా అలాగే 2 మెథడ్స్ రాస్తున్నాను. కొంచెం నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేంటి, దీన్ని డేటా 2 అని ఇలా ఇస్తా. ఓకే, ఇది ఎంత అక్కర్లేదు కానీ జస్ట్ 10 చాలే, మరి ఎక్కువ అక్కర్లేదు. అవసరమైతే చూద్దాం. ఇలా ఉన్నాయి అంటే దీంట్లో మెథడ్ 1, దాంట్లో మెథడ్ 1, మెథడ్ 2 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డేటా మెథడ్ 1 నుంచి నేను డేటా 2 మెథడ్లోకి నేను క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అర్థమైందా నేను ఏమంటున్నది? ఓకే, డేటా 2 రెఫరెన్స్ ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు నాకు ఏం కావాలి, డేటా 2 రెఫరెన్స్ నేను ఇక్కడ తీసుకుంటాను. ప్రైవేట్ డేటా 2 అని నేను క్రియేట్ చేయను, గుర్తుపెట్టుకుని. నేను క్రియేట్ చేయను ఇక్కడ, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయను, ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేయను. ఇప్పుడు కూడా కన్స్ట్రక్టర్ యూజ్ చేసి నేను ఇలా తీసుకుంటాను. ఓకేనా? యా, ఇప్పుడు నేను ఈ మెథడ్లో నుంచి ఓకే మెథడ్ 1 నుంచి డేటా 2 డాట్ మెథడ్ 1 అని కాల్ చేస్తాను. మెథడ్ 1 నుంచి మెథడ్ 1ని కాల్ చేస్తున్నాను.
డేటా మెథడ్ 1 నుంచి మెథడ్ 1ని కాల్ చేస్తుంది. అలాగే డేటా 2లోకి వెళ్తుంది. డేటా 2లో ఇలా ఉందనుకున్నాం. డేటా 2లో ఏముంది, డేటా 1 రెఫరెన్స్ ఉంది. నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేదు, రెఫరెన్స్ని మాత్రమే క్రియేట్ చేశాను. ఈ మెథడ్ 2లో నుంచి డేటా 2లో ఉన్న మెథడ్ 2లో నుంచి డేటా 1 డాట్ ఏదో జరుగుతుంది ఆల్ట్ డేటా 1 డాట్ మెథడ్ 2 అంటే మెథడ్ 2లో నుంచి మెథడ్ 2ని కాల్ చేశాను. డేటా 2లో మెథడ్ 2లో డేటా 1లోన మెథడ్ని కాల్ చేశాను. అదే డేటా 1లో ఏం చేశాను నేను, డేటా 1లో మెథడ్ 1ని కాల్ చేశాను. ఓకే, యా స్ట్రక్చర్ ఇది తీసుకున్నాను. అంటే ఒక థ్రెడ్ ఇక్కడ వర్క్ జరగాలి చెప్తాను. ఇప్పుడు డెడ్లాక్లో మెయిన్ క్లాస్ రాస్తున్నాను. ఇంకా థ్రెడ్స్ని క్రియేట్ చేయలేదు నేను. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను చెప్పండి. మెయిన్లో డేటా 1 ఈక్వల్ టు న్యూ డేటా 1 అని దీనికి ఏం పంపించాలి, డేటా 2 ఆబ్జెక్ట్ పంపించాలి. ఓకే, సో అది డేటా 2 ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలిగా. ఇది సైక్లిక్ డిపెండెన్సీ లాగా ఉంటుంది. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఓకే ఒకదానికి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ కాకుండా సెటర్ ఇంజెక్షన్ లాగా తీసుకున్నాను. అది కన్స్ట్రక్ట్ ఇది సైక్లిక్ డిపెండెన్సీ కాబట్టి సెటర్ మెథడ్ తీసుకుంటున్నాను. నాకు సెటర్ ఒకటే చాలు, గెటర్ కూడా అక్కర్లేదు. ఓకే, ఓకే దీంట్లో కూడా ఓకే ఇది ఉంటుంది. ఓకే, సో ఇది మెయిన్ మెథడ్కి ఇప్పుడు మనకు కన్స్ట్రక్టర్ని నార్మల్గా తీసుకున్నాం. డేటా 2 ఈక్వల్ టు న్యూ డేటా 2 ఆబ్జెక్ట్ తీసుకొని డేటా 1 డాట్ సెట్ డేటా 2 డేటా 2 డాట్ సెట్ డేటా 1 అంతేనా. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్లో ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, నా డయాగ్రమాటికల్గా మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు A1లో మెథడ్ 1 ఉంది. మెథడ్ 1 నుంచి
మెథడ్ 2 కాల్ చేస్తుంది, అంతేనా? దీంట్లో కూడా మెథడ్ 1 ఉంది. కాదు, దీంట్లోంచి ఏ నుంచి మెథడ్ 1 నుంచి మెథడ్ 1ని కాల్ చేస్తుంది. దీంట్లో మెథడ్ 2 ఉంది, మెథడ్ 2 నుంచి దీంట్లో మెథడ్ 2కి కాల్ చేస్తుంది, అంతేనా? ఇప్పుడు T1 మెథడ్ 1ని కాల్ చేసింది. మెథడ్ 1 కాల్ చేసి కాసేపు తర్వాత అది లాజిక్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు T2 మెథడ్ 2ని కాల్ చేసింది. అంటే ఇప్పుడు T1 ఏ లాక్ను అక్వైర్ చేసింది, T2 బి లాక్ను అక్వైర్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంకా థ్రెడ్స్ లాజిక్ రాయాలి, అంతే కదా? నెక్స్ట్ ఇది ఫినిష్ అవ్వాలంటే ఈ మెథడ్ నుంచి ఈ మెథడ్కి కాల్ చేయాలి. కాల్ చేయాలంటే దీని లాక్ కావాలి, ఎందుకంటే ఇది దీన్ని కాల్ చేస్తుంది కాబట్టి థ్రెడ్ 1 దీని లాక్ని ఇక్కడి నుంచి కాల్ చేస్తుంది కాబట్టి దీని లాక్ కూడా కావాలి. ఈ లాక్ దీని దగ్గర ఉండిపోయి ఉంటుంది, దాన్ని డెడ్ లాక్ అంటాం కదా. ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్స్ రెడీ చేసాం, థ్రెడ్స్ని రెడీ చేద్దాం. ఓకే, నేను డైరెక్ట్గా న్యూ థ్రెడ్ అని రాసి లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాసేసి ఇక్కడ రాస్తాను. ఇందులో ఏం కావాలి నేను? ఓకే, డేటా 1 డాట్ మెథడ్ 1 అని కాల్ చేస్తాను, అంతే కదా? ఇదే కదా మనకు కావాల్సిన థ్రెడ్. ఈ థ్రెడ్ ఏమో మెథడ్ 1 కాల్ చేస్తాం. అలాగే ఇంకో థ్రెడ్ క్రియేట్ చేస్తున్నాం, మెథడ్ 2 కాల్ చేస్తున్నాం. ఈ రెండు ప్రాపర్గా కంప్లీట్ అయిపోతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓకే డన్ అని ఇలా రావాలి. ఓకే, సో ఇలా ఉందనుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను. రన్ యాజ్ జావా అప్లికేషన్, డన్. ఓకే, సో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంది, D1 డాట్ డేటా 1 డాట్ మెథడ్ 1 కాల్ చేసింది. మెథడ్ 1 కాల్ అయింది కదా, రైట్. 0 to 10 అసలు మెథడ్ 1 అంటే డేటా 2 సెకండ్ థ్రెడ్లో. ఓ అది ఇది విషయం, రైట్. డేటా 2 డాట్ మెథడ్. యా, కానీ ఇప్పుడు ఈ లాజిక్ అంతా ఎగ్జిక్యూటివ్ ప్రింట్ అవ్వాలిగా మెథడ్ 1. ఇక్కడ ఇదన్నా ప్రింట్ అవ్వాలిగా. డేటా 1లో ఓకే, యాక్చువల్గా చిన్న ఇంకో చేయాలి బాబు, ఇది రన్ చేయాలి మనం. రన్ చేయకుండా మనం జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే రన్ అవ్వవు కదా మెథడ్. ఓకే, ఎస్, ఫైన్. ఇప్పుడు డేటా 1 కాల్ అయింది. డేటా 1 కాల్ అయ్యి 9 వరకు వచ్చింది. ఇప్పుడు డేటా 2లో అది కూడా కాల్ అయిపోయింది. అంటే ఇప్పుడు డెడ్ లాక్ రాలా నీకు. అంటే థ్రెడ్ 1 ఇంకా చెప్పాలంటే ఏ థ్రెడ్ కాల్ అవుతుంది, మెయిన్ థ్రెడ్ కాల్ చేస్తుంది మీకు. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటో మీకు అర్థమవుతుందా? ఇక్కడ థ్రెడ్ని స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి? రన్ మెథడా, స్టార్ట్ మెథడా? రన్ మెథడ్ అయినప్పుడు ఏమవుతుంది, నార్మల్ మెథడ్ రన్ అయినట్టు రన్ అవుతుంది. ఓకే, సో గుర్తు పెట్టుకున్నానా? అదే ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్, అంతేనా? ఇప్పుడు చూడండి, ప్రోగ్రామ్ ఆగిపోయింది మధ్యలో, డన్ అని వచ్చింది. అయినా అంటే మెయిన్ మెథడ్లో ఉన్న లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఈ ప్యారల్గా రన్ అవుతున్నాయి కదా. మెథడ్ 1 ఫస్ట్ 0 to 9 వచ్చింది థ్రెడ్ 1. ప్యారల్గా థ్రెడ్ 0కి ఈ వరకు వచ్చింది. థ్రెడ్ 1 ఏ లాక్ ఫస్ట్ లాక్ అక్వైర్ చేసింది, థ్రెడ్ 2 సెకండ్ లాక్. ఇప్పుడు రెండింటి కోసం వెయిటింగ్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేదు, ఈ లాక్ వస్తే బ్లాక్ అయిపోయింది, ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేయాల్సిందే. ఓకే, ఇలా మనము లాక్ తీసుకుని రావచ్చు. అంటే కాసేపు టైం ఇవ్వాలి దానికి. ఇప్పుడు సపోజ్ నేను
ఇలా ఇవ్వలేదనుకో, ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయలేదనుకో, ఇమీడియట్గా కాల్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఇచ్చామనుకో అది ఇమీడియట్గా లాక్ అయిపోతుంది. ఐ మీన్ ఇలా ఇచ్చామనుకో అక్కడ ఎర్రర్ రాదు మనకు మ్యాక్సిమం. ఎర్రర్ రాదు మనకి, అంటే డెడ్ లాక్ రాదు. ఎందుకోసం అంటే దానికి తక్కువ టైంలోనే ఇమీడియట్గా కాల్ అయిపోతాయి. చూడు, ఇమీడియట్గా కాల్ అయిపోతాయి, క్విక్గా కాల్ అయిపోతాయి. అది కాల్ చేసిన వెంటనే రెండో లాక్ కూడా అక్వైర్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి చూడు, ఫస్ట్ ఒక లాక్ తీసేసుకుంది, ఫస్ట్ థ్రెడ్ మొత్తం ఫినిష్ చేసేసిన తర్వాత థ్రెడ్ 1కి వచ్చింది. సో కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వాలి దానికి. అంటే ఒక థ్రెడ్ స్టార్ట్ అయిందనుకో, ఆ థ్రెడ్ రెండో థ్రెడ్ తీసుకునే కంటే ముందు కొంచెం వర్క్ ఉండాలి. సో ఆ వర్క్ కోసమే నేను ఏం చేశాను, ఇక్కడ వర్క్ కొంచెం ఇలా వర్క్ ప్రొవైడ్ చేశాను. ఇది వర్క్ ఫినిష్ అయ్యేటప్పుడు ఈ థ్రెడ్ కూడా ఈ లాక్ తీసుకోవాలని నా ఉద్దేశం. ఓన్లీ ఈ థ్రెడ్ స్టార్ట్ చేసింది అనుకో, ఈ థ్రెడ్ ఈ వర్క్ ఫినిష్ అయ్యే లోపల ఈ థ్రెడ్ వచ్చి ఈ లాక్ని అక్వైర్ చేయాలనేది పాయింట్. గాట్ ఇటా? సో మనం డెడ్ లాక్ని ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇలా దీన్ని తీసుకోవడం మీకు తెలిసింది అనుకోండి, లాకింగ్ గురించి 2 టైప్స్ ఆఫ్ లాకింగ్ గురించి తెలిస్తే ఇంకా థ్రెడ్స్ అనేవి నథింగ్. ఓకే, ఇంకోటి మనం లైవ్ లాక్ అనే కాన్సెప్ట్ కూడా చేయొచ్చు. డెడ్ లాక్తో పాటు లైవ్ లాక్ అంటే ఏంటి? ఓకేనా? ఓకే, సో అది ఫస్ట్ లైవ్ లాక్ ఎగ్జాంపుల్. లైవ్ లాక్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు డెడ్ లాక్ అంటే ఏంటి? రెండు కూడా రెండింటి కోసం వెయిటింగ్, ఇంకా స్టేబుల్గా ఉండిపోతాయి, ఇంకా అవేం వర్క్ చేయవు, యాక్టివ్గా ఉండవు, వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. లైవ్ లాక్ అంటే డిఫరెంట్, రెండు పని చేస్తూ ఉంటాయి కానీ ముందుకు వెళ్ళదు వర్క్. అలాంటి సినారియో ఏంటి? ఓకే, అలాంటి సినారియో ఏంటి? ఓకే, ఇప్పుడు చూడండి, ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్, ఓకే 2 పర్సన్స్ ఉన్నారు, రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు. ఓకే ఓకే సంథింగ్ లైక్ రోడ్స్ ఇలా ఉన్నాయి అనుకున్నాం. ఓకే, యా, ఇది నైస్ ఐడియా. ఓకే, ఇలా ఉంది డివైడరు, ఇది ఓకే, ఇది ఇంకొక రోడ్డు, సేమ్ ఆపోజిట్ రోడ్డు. ఇప్పుడు ఒక పర్సన్ ఇలా వస్తున్నాడు, ఆయన లెఫ్ట్లో ఇలా వస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఇటు వెళ్ళాలి. ఓకే, ఇటు వెళ్ళాలి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకో పర్సన్ ఇలా వస్తున్నాడు, ఆయన ఇటు వెళ్ళాలి. అర్థమైందా? ఒక పర్సన్ ఇటు వస్తున్నాడు, ఆయన ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకున్నాం. ఓకే, ఈయనేం చెప్తాడంటే సరే నువ్వు ముందుకు వెళ్ళు అంటాడు. అంటే ఇటు వెళ్తే నేను కూడా ఇటు వెళ్తా అని. ఓకే, ఏమంటున్నాను? లేదు నువ్వే ముందు వెళ్ళు అంటున్నాను. ఈయనే చెప్తాడు లేదు నువ్వే ముందు వెళ్ళాను. ఎవరు వెళ్ళరు, నువ్వు ముందు వెళ్ళు, నువ్వు ముందు వెళ్ళు, నువ్వు ముందు వెళ్ళు, నువ్వు ముందు వెళ్ళు, అలా అనుకుంటూ ఇద్దరు వెళ్ళరు. గాడిట ఇప్పుడు ఈ పర్సన్ ఇటు ఒకటి వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపోవచ్చు,
వాడు పోకుండా ఫ్రెండ్కి సాక్రిఫైస్ చేద్దామని ఫ్రెండ్ నువ్వు వెళ్ళరా అని చెప్పి వీడిని చెప్తున్నాడు. లేదు లేదు నువ్వే వెళ్ళని వీడు సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఓకే, సో కాబట్టి ఎవరు వెళ్ళరు. కానీ బ్లాక్లో ఉన్నాయంటే బ్లాక్లో కూడా ఉండవు. దీనికి కంట్రోల్ వస్తే లేదు నీవే కంట్రోల్ తీసుకో, వాడి కంట్రోల్ ఇస్తే మళ్ళీ నువ్వే కంట్రోల్ తీసుకో. అలా ఇద్దరు బాస్కెట్బాల్ ఏదేదో ఆడుకుంటున్నారు, ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఓకే, సో పని ముందుకు వెళ్ళదు. రైట్, సో ఇలాంటిది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాము, సేమ్ ఇలాంటిదే. ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీనే. ఇద్దరు ఫుడ్ తింటున్నారు. ఓకే, 2 పర్సన్స్. ఇద్దరికి ఆకలిగానే ఉంది. సో 2 ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేట్స్ ఉన్నాయి కానీ 2 స్పూన్స్ ఒకే స్పూన్ ఉంది అనుకున్నాం. స్పూన్తో మాత్రమే తింటారు ఇది. ఓకే రైట్, ఒకే స్పూన్ ఉంది. సో ఫస్ట్ ఆ స్పూన్ వీడికి అసైన్ చేశారు. వీడు ఏం చేశారంటే స్పూన్ తినే ముందు ఫ్రెండ్కి ఆకలిగా ఉందేమో అని చెక్ చేశాడు. ఆకలిగా ఉందని చెప్పి ఆ స్పూన్ని ఫ్రెండ్కి అసైన్ చేశాడు. వాడేం చేశాడు, వాడు కూడా ఫ్రెండ్కి ఆకలిగా ఉందేమో అని చెప్పి మళ్ళీ ఫ్రెండ్కి స్పూన్ ఇచ్చేసాడు. ఆకలిగా ఉందా లేదా అని చెక్ చేస్తాడు. ఫ్రెండ్కి ఆకలిగా ఉంది అని చెప్పి వీడు వాడు మళ్ళీ సేమ్ అదే చెక్ చేస్తారు ఇద్దరు. అంటే స్పూన్లో ఎక్స్చేంజ్ అవుతారు కదా, తినరు. అంటే ఇక్కడ హంగ్రీ అనేది ఒకటి, ఓకే, స్పూన్ అవైలబిలిటీ అనేది ఒకటి. ఇద్దరికీ హంగ్రీనే ఉంటుంది, స్పూన్ ఒకటే ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ఎగ్జాంపుల్ కోడింగ్ స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జాంపుల్ లైవ్ లాకింగ్ ఫర్ ద two friends, hungry, 1 spoon. Exchange just థియరీ వచ్చింది. స్పూన్ అనేది ఒకటి ఉంది అనుకున్నాం. స్పూన్ అనే క్లాస్ ఉంది. దాంట్లో డైనర్ అంటే ఓనర్ ఎవరు తింటున్నారు అనేది ఓనర్. స్పూన్కి ఎవరైతే తింటున్నారో వాళ్ళ ఓనర్ ఎవరు అని చెప్పి ఇక్కడ సెట్ చేస్తాం. ఓకే, గెట్ ఓనర్ అని ఉంది, సెట్ ఓనర్ అని ఉంది, మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సెట్ ఓనరు, స్పూన్కి సెట్ ఓనర్, గెట్ ఓనర్ అని ఉంది. యూజ్ అనే మెథడ్ ఉంది. సిస్టమ్ డాట్ ఓనర్ ఏం చేయాలి, ఈజీ ఈటింగ్ అని చెప్పి ఇలా చేయాలి వర్క్ అవ్వాలంటే. ఇది సింక్రనైజ్. ఇక్కడ డైనర్ అంటే తినేవాడు. నేము బూలియన్ ఈజ్ హంగ్రీగా ఉన్నాడా లేదా. కన్స్ట్రక్టర్లో వాడి పేరు ఏంటో ఇస్తాం. అంటే ఈ డైనర్ క్లాస్కి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, ఫ్రెండ్ 1 ఫ్రెండ్ 2 అని. ఓకే, సో ఈజ్ హంగ్రీ అనేది సెట్ చేస్తాం. ఈట్ విత్, ఇప్పుడు మెథడ్ని కాల్ చేస్తాం. ఈట్ విత్ అనే ఉందనుకో, వైల్ తినేటప్పుడు ఈజ్ హంగ్రీగా ఉంటే స్పూన్ డాట్ గెట్ ఓనర్. ఓకే, ఇలా ఈజ్ హంగ్రీ అని చెప్పి ఇంటర్ప్రెట్స్ కంటిన్యూ. ఓకే, స్పౌస్, ఇక్కడ ఫ్రెండ్ కాదు స్పౌస్ డాట్ ఈజ్ హంగ్రీ. ఓకే, ఉంటే ఏం చేస్తున్నారంటే నువ్వు ఫస్ట్ తిను అని చెప్పి స్పూన్కి ఓనర్షిప్ని మారుస్తున్నారు అని కంటిన్యూ. స్పూన్ డాట్ యూజ్ అంటే లేదంటే ఒకవేళ స్పౌస్ కానీ హంగ్రీ లేకపోతే ఫస్ట్ వీడే తింటాడు. ఇప్పుడు చూడు, హస్బెండ్ అండ్ వైఫ్ 2 ఆబ్జెక్ట్స్, ఇద్దరు కూడా డైనరే, ఒకటి హస్బెండ్ వైఫ్. స్పూన్ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఫస్ట్ ఇనిషియల్గా హస్బెండ్కి సెట్ చేసాం,
ఓనర్షిప్ స్పూన్కి. ఇప్పుడు ఈట్ విత్ అని థ్రెడ్కి హస్బెండ్ డాట్ ఈట్ విత్ అనే మెథడ్ని కాల్ చేశారు. అంటే ఈట్ విత్ హస్బెండ్కి వెళ్తుంది. ఈట్ విత్ స్పూను ఈట్ విత్ అని చెప్పి స్పూన్ ఉంటుంది, వాళ్ళ స్పౌస్ని కూడా పంపిస్తారు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ స్పూన్ ఉంది, స్పూన్కి హస్బెండ్ ఉంది. నా స్పూన్ పంపిస్తే ఇప్పుడు స్పూన్ డాట్ గెట్ ఓనర్ కరెంట్ ఓనరా కాదా అని చెక్ చేస్తుంది. స్పౌస్ వచ్చింది కదా, అంటే ఫ్రెండ్, స్పౌస్ ఆర్ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఈ హంగ్రీ అంటే అదేం చేస్తుంది, కరెంట్ ఆబ్జెక్ట్లోంచి ఈ స్పౌస్కి స్పూన్ డాట్ సెట్ ఓనర్ స్పౌస్ అని చెప్పి పంపించేస్తుంది. కంటిన్యూ. ఇప్పుడు స్పూన్ డాట్ యూస్ అనేది లేదు. ఎందుకు? కంప్లీట్ ఇది అవ్వాలి కదా. రైట్, మళ్ళీ సేమ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్పౌస్ కూడా సేమ్ లాజిక్ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ, స్పూన్ డాట్ గెట్ ఓనర్. ఓకే రైట్, ఈజ్ స్పౌస్ హంగ్రీ, ఇద్దరు హంగ్రీనే ఉన్నారు, ఎందుకంటే ఇద్దరికి బై డిఫాల్ట్ హంగ్రీనే పెట్టింటారు. ఓకే, ఇలా. సో జస్ట్ నేను కాపీ పేస్ట్ చేసి రన్ చేస్తాను. ఓకే, మనకి ఇది వస్తుంది, క్లోజ్ చేసేద్దాం. ఓకే, డైనర్ పబ్లిక్ అని తీసుకున్నాం. ఓకే, సి హియర్ ఎలా రన్ అవుతుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ డైనర్ అనే క్లాస్కి 2 పర్టికులర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఒకటి స్పౌస్, ఒకటి హస్బెండ్. చూడండి, డైనర్ అనే ఆబ్జెక్ట్కి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతుంది. రెండింటిలోనూ సేమ్ లాజిక్కే ఉంటుంది. ఓకే, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇది చూడు ఏమవుతుంది, ఆగట్లేదు. నువ్వు తిని అట్లా మనం చేసుకుంటాం. ఓకే, గాడిట. సో ఒకసారి చూడండి ఈ ప్రోగ్రామ్స్, సరేనా? లైవ్ లాగ్. ఏదైనా డౌట్ ఉంటే ఇది మళ్ళీ మన కోడ్ అయినా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. జస్ట్ ఈజీగా ఉందని చెప్పి ఇది కోడ్
అండర్స్టాండింగ్ కూడా ఈజీగా ఉందా? యా గాట్ ఇట్ కదా. అంటే ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చిందంటే చాలు, ఇంకా థ్రెడ్స్ని మనం ఇంకా మిగతా విషయాలన్నీ చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇంటర్వ్యూస్లో కూడా వీటి మీదే ఫోకస్ ఉంటుంది. తర్వాత మనం కొన్ని క్లాసులు స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మనకు ప్రాబ్లీ మండే నుంచి కానీ అట్లా స్టార్ట్ చేసేద్దాం ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అలా స్టార్ట్ చేసేద్దాం. కోడ్ జావా అనుకున్నా. అంతలోపు ఈ ప్రాజెక్ట్ది కొన్ని చూపిస్తే ఎండ్ టు ఎండ్ మీకు అర్థమైపోతుంది. డిప్లాయ్మెంట్ అయితే అదే డిప్లాయ్మెంట్స్ అవన్నీ మీకు చూపిస్తే. కాఫ్కా అంటే ఏంటి సార్ మామూలుగా? కాఫ్కా అంటే ఇది ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్కి వాటికి యూస్